ఆక్సిజన్ పక్కటెముకలు విరిగిపోయాయి. సందర్శకులు ఒకసారిగా అరవడంతో డీర్ పార్క్ సిబ్బంది వచ్చి బాధితుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు మామూలుగా రెగ్యులర్ టైం ఒక్కటి గడ్డిస్తుంటే వెనకాల నుంచి ఆ టైంలో వెనక కింద పడిపోయింది. ఆ టైంలో కొంచెం కోపం ఉంటాయి. దాని ఇస్తుంటే ఇక్కడ నుంచి వచ్చి చూసలేదు. అక్కడ ఉంటే చాలా చెప్పగానే వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో నిర్వహించిన జాతీయ రాష్ట్రీయ కార్యక్రమానికి బీజేపీ నేతలు హాజరయ్యారు. జాంధ్రతో ప్రధాని మాట్లాడుతున్న ప్రధాని గ్రామతో గ్రామ అభివృద్ధి దేశాభివృద్ధి సాధ్యమని కిషన్ రెడ్డి దేశాన్ని గతంలో నడుపుతున్నారన్నారు. గ్రామ సమస్యలు వివరేందుకు సీఎం కేసీఆర్ లేదని ఆరోపించారు. వలసను ప్రోత్సహించనున్న దానిపై లేదని పడ్డారు. ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ రాజకీయాలకు అతీతంగా నిధులు కేటాయించాల్సినటువంటి ప్రభుత్వము టీఆర్ఎస్ లో చేరిన టీఆర్ఎస్ లేకపోతే అనే విధంగా ఈ రోజు సంవత్సరం లేకపోతే మరి ఎమ్మెల్యేలని పెంచడం మరి కండువాలు కప్పేటువంటి ప్రోగ్రాము టీఆర్ఎస్ ప్రోగ్రాం ఇది బంధు తెలంగాణ ఇది తెలంగాణ రాష్ట్రాన్ని దురదృష్టకరము. దీనికి ఖచ్చితంగా ప్రజలు కూడా తెలుసుకుంటాం. కాంగ్రెస్ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ రాజీనామా. కష్టపడి పనిచేసే వాళ్లకు కాంగ్రెస్ లో గుర్తింపు లేదు, అందుకే తాను పార్టీ మారుతున్నట్లు తెలిపారు. రేపు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వ్యక్తం చేశారు. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కౌంటర్ ఇవ్వలేకపోయాం. టీఎల్పీ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుంది. పార్టీని అభివృద్ధి చేద్దామని చాలా ప్రయత్నించామని అజయ్ వెల్లడించారు. మెట్రో వాటర్ హట్కో వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్న కేటీఆర్ హైదరాబాద్ ప్రజలు మౌలిక సదుపాయాలు ఖర్చు వాటర్ బోర్డు కు అవార్డు దక్కింది. గత ఏడాది మిషన్ భగీరథకు అవార్డు హట్కో రెండోసారి హట్కో అవార్డు దక్కింది రాష్ట్రం. Today, HUDCO Foundation Day, I have called upon all the states, municipal as well as Panchayat institutions to make it mandatory for every house, every shop, every establishment, every office to have rainwater harvesting, because water levels are going down, depleting, and there is going to be a water crisis. Keeping that in mind, everybody has for reduce and rekill the formula, and also they will need to make this harvesting the people's. HUDCO Foundation సందర్భంగా గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమానికి ప్రతిష్టాత్మక ఈ HUDCO వచ్చింది. ఈ హైదరాబాద్ మెట్రో వాటర్ అండ్ సివరేజ్ హైదరాబాద్ అదే రకంగా నవశంలో HUDCO తీసుకోవడం జరిగింది. సంవత్సరం తెలంగాణ ప్రభుత్వానికి అవార్డు రావడం చాలా సంతోషం. గౌరవనీయులు అభివృద్ధి శాఖ ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ రకంగా అభినందన కూడా జరిగింది. స్ట్రక్చర్స్, వాటర్ కన్జర్వ్ ఈ విషయంలో కూడా ప్రభుత్వం తీసుకుంటున్న విధానంగా ఆయన ఇంకుడు కనుక లేకపోతే మేము భవనాన్ని ఆ రకంగా వాటర్ కనెక్షన్స్ కానీ ఇవ్వమని తీసుకునే నిర్ణయాన్ని కూడా వారు ఎక్కించి అభినందించి ఈ నిర్ణయం మరి ఈ సంస్థలు ఇతర రాష్ట్రాలు మున్సిపల్ బాడీస్, మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీ కూడా చేసి అయితే బాగుంటుందని వారు భావించడం జరిగింది. దాని వారికి ధన్యవాదాలు. ఇంకో కూడా మాకు అన్ని రకాలుగా మిషన్ భగీరథ అని అదే రకంగా డబుల్ బెడ్ వాటర్ మెరుగుదల చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన అన్ని రకాలు రవికాంత్ గారు బోర్డు కూడా మాకు చాలా సపోర్టివ్ గా చాలా క్రియాశీలతో కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి అండదండలు అందిస్తుంది. హైదరాబాద్ చిత్రినాగ్ పిఎస్ పరిధిలో తల్లి కూతురు హత్యకు గురయ్యారు. జిఎం చౌనైకాలోని ఓ ఇంటిలో నిద్రించిన వారిద్దరూ తెల్లవారేసరికి మృతదేహాలై పడి ఉన్నారు. వారి మెడలు కోసి ఉన్నాయి. ఉదయం వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే భర్త కనిపించకపోవడంతో అతనే హత్య చేశాడని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మంలో జరగనున్న డిసిప్లినరీ విస్తృత జరుగుతున్నాయి. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్ రెడ్డి ఈ పాఠాన్ని ఎప్పటికీ పరిశీలిస్తున్నారు. చెకు మామిడి తోటల విజి అర్బడి కాలేజ్ బహిరంగ ప్రాంగణం దిశాలను నిర్వాహకులకు తక్షణాలు అప్పగించిన బాధ్యతను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తూ
ముందుకు నడిపిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎన్నికల్లో పోటీ చేయడం లేక టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత రెడ్డికి మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయింది. కాంగ్రెస్ విజ్ఞప్తితో ఈ తీసుకున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ తెలిపారు. టీడీపీ మద్దతు ఇవ్వడం సహా ఉందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క. సుచరిత గారు పోటీ చేస్తున్నారు కనుక వారి ఆ కాన్స్టిట్యున్సీలో పార్టీ పరంగా పోటీ మా నాయకత్వం నిర్ణయించుకుని మా దశలో సమాచారం ఇచ్చి అమలు చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారిని కూడా గతంలో సిపిఎం వారిని, సిపిఐ వారిని, వైసీపీ వారిని అడిగినట్టుగానే టీడీపీ పార్టీని కూడా ప్రత్యేకంగా కలపడం, ఆ కుటుంబం ప్రజా జీవితంలో పెనవేసుకున్నటువంటి ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈనాడు తెలుగుదేశం పార్టీ కూడా ముందుకొచ్చి ఆ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీ రామిరెడ్డి వెంకటరెడ్డి గారి శ్రీమతి సుచరితారెడ్డి గారికి మద్దతు ప్రకటించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వరంగల్ కుర్వి భద్రస్వామి ఆలయంలో మరి తుంబ నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు. తెలుగు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని భగవంతుని ప్రార్థించిన తుమ్మల నాగేశ్వరరావు. దేశాలు సరవుగా చేసేందుకు సహకరించాలని పక్షాన్ని కోరిన వెంకయ్య నాయుడు. అన్ని అంశాలపై చర్చించేందుకు ఎన్డీఏ సిద్ధం ఉందని చెప్పిన వెంకయ్య నాయుడు కరువు, నీటిదడి వంటి అంశాల చర్చకు సానుకూలమని ప్రకటన. ఆరంభమవుతుంది. ఉభయ సభలో ఫైనాన్స్ బిల్లు, రైల్వే, అదేవిధంగా ఆపరేషన్ బిల్లు ఇవన్నీ చర్చించి ఆమోదించాల్సి ఉంది. దాంతోపాటు ప్రభుత్వం అనేక బిల్లులు కూడా ప్రకటించింది. కొన్ని బిల్లులు స్క్రీనింగ్ కమిటీకి సెనేట్కు వెళ్లి చర్చ చేసుకుని వచ్చి పైన విస్తారంగా సభ చర్చించిన నిర్ణయం వస్తుంది. దీంతో పాటు కొన్ని ప్రముఖమైన విషయాలు కరువు, ఇతరత్ర సమస్యలు అవుతున్నాయి, వాటిపై కూడా చర్చించాలని సభ్యులు ఆసక్తితో ఉన్నారు. ప్రభుత్వం అలాంటి ఇబ్బంది లేదు. విషయం పైన నిర్మోహటంగా, నిస్సంకోచంగా చర్చించడానికి మేము సిద్ధంగాను సజావుగా ఇవ్వాలని, సమస్యలపై చర్చించాలని, భారత సమావేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను అన్ని రాజకీయ పార్టీలు